ఏ పాత్ర పోషించినా అందులో భానుమతి కనిపించారు. అద్భుతమైన హావభావాలను వివిధ కోణాల్లో అలవకుగా పలికించడం ఆమె ప్రత్యేకత. నృత్యంలోనూ ఆమె శైలి విభిన్నం. కళాభిమానుల్ని నటనతో కట్టిపడేయగలరామె. కళ్ళెదుటే జరుగుతోందా అన్నట్లు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయడం ఆమెకు మాత్రమే సాధ్యమైన విద్య. దులపరబుల్లోడా దుమ్మ దులపరబుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని 1 2 3 చెప్పి దులపరబుల్లోడా దుమ్మ దులపరబుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని దులపరబుల్లోడా పిలచిన విడువడరా ఔరౌరా పిలచిన విడువడరా ఔరౌరా చెలువలు తామే వలటి వాచిన పిలచిన విడువడరా ఔరౌరా చెలువలు తామే వలటి వాచిన పిలచిన విడువడరా బలిరా రాజా. నటిగానే కాక గాయనిగాను భానుమతి కీర్తిని ఆర్జించారు. కొన్ని పాటలకు సంగీతాన్ని కూడా సమకూర్చారు. ఆ స్వర మాధుర్యం ప్రేక్షకుల్ని అలరించడమే కాదు, దేవుళ్లకు సైతం మేలుకొలుపులు పాడింది. శరణం నీ దివ్య చరణం నీ నామమెంతో మధురం శరణం నీ దివ్య చరణం నీ నామమెంతో మధురం శ్రీశేష శైలవాసా శరణం నీ దివ్య చరణం నీ నామమే ఎంతో మధురం శ్రీశేష శైలవాసా శరణం నీ దివ్య చరణం. దర్శకురాలిగాను భానుమతి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1953లో ఆమె నిర్దేశనంలో వచ్చిన చండీరాణికి ప్రేక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇందులో భానుమతి చేసిన ద్విపాత్రాభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత దాదాపు 15 చిత్రాలు ఆమె దర్శకత్వ ప్రతిభ నుంచి పురుడు పోసుకున్నాయి. అందాలు చిందడే చందమామనీవని ఓ జాబిలి ఓ ఆతారకా నవ్వునోయి ఓ జాబిలి ఓ ఆతారకా నవ్వునోయి. ఆకలి వేస్తే అన్నం పెట్టరు బంగాళాలలో పెద్దింటోళ్ళు. ఓ బట్లేరు ఓ బట్లేరు ఓ బట్లేరు ఏమిటి కేకలు ఏమిటి ఆకలి కేకలు పట్రా టిఫిని ముంద బల్ల నుంచి మీరు కిందకి దిగని చెప్పా దిగను ఇక్కడే కూర్చొని ఇక్కడే తింటా పట్రా టిఫిని వీల్లేదు ఎప్పుడంటే ఎప్పుడు ఎలా ఉంటే అలా వడ్డించడానికి వీల్లేదు తినడానికి అసలు వీలు అంత పద్ధతి ప్రకారం జరగాల్సింది ఏడ్చినట్టుంది నీ బోడి పద్ధతి నువ్వు తెచ్చినప్పుడు నాకు ఆకలేస్తుందా నా ఆకలంతా చచ్చిన తర్వాత నువ్వు బంగారం పెట్ట మాత్రం నేను తింటానా ఓ పట్రా టిఫిని వీల్లే నేనెవరో నీకు తెలుసా అసలు